సినీ హీరో రాజ్ తరుణ్ పై యువతి లావణ్య చేసిన ఫిర్యాదుపై అన్ని కోణాల్లో దర్యాప్తు సాగుతోందని చెప్పారు నార్సింగ్ పోలీస్ స్టేషన్ సీఐ హరికృష్ణారెడ్డి. రాజ్ తరుణ్ పై లావణ్య చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆయన చెబుతున్నారు. మరింత సమాచారాన్ని నార్సింగ్ పిఎస్ సీఐ ద్వారా మా ప్రతినిధి వాసు అందిస్తారు. తెలుగు సినిమా పరిశ్రమ సంబంధించినటువంటి యువ హీరో రాజ్ తరుణ్ పైన లావణ్య అనేటువంటి యువతి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం నార్సింగ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎలాంటి ఫిర్యాదు ఇచ్చింది, ఆమె ఫిర్యాదులో ఎంతవరకు వాస్తవం ఉంది, రాజ్ తరుణ్ ఏమంటున్నాడు, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి నార్సింగ్ ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, చూస్తాను ఎవరు యువతి, ఏమని ఫిర్యాదు చేసింది, అసలు ఏంటి సార్ వాళ్ళకు ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎలాంటి దర్యాప్తు సాగుతోంది? లావణ్య అనే ఉమెన్ మా దగ్గర ఈ రాజ్ తరుణ్ అతనితో రిలేషన్లో ఉన్న, నేను ఒక దాదాపు 10 years అబో రిలేషన్లో ఉన్న, కలిసి ఉన్నాము. ప్రజెంట్ ఆమెను వదిలిపెట్టి వేరే అమ్మాయితో ఉంటున్నాడు అండ్ వేరే అమ్మాయితో పాటు సినిమాలు తీస్తున్నాడు, బయట తిరుగుతున్నారు. ఆమెను వదిలిపెట్టి పోయిండు అని చెప్పేసి కంప్లైంట్. ఎవరైతే అవతల అమ్మాయి ఉందో ఆ అమ్మాయి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఈమెను థ్రెటన్ చేస్తున్నట్టుగా చెప్పింది. బట్ ఎట్లా థ్రెటన్ చేస్తున్నారు ఏంటి, త్రో డైరెక్ట్ వచ్చిండ్రా ఏంటి అనేది అది వివరంగా లేదు. ఆమె ఏదైనా ఎవిడెన్స్ అట్లాంటిది ప్రొడ్యూస్ చేస్తే యాజ్ పర్ ప్రొసీజర్ ఫాలో అవుతాం. సార్ ఇద్దరికి మ్యారేజ్ జరిగిందా, ఓన్లీ రిలేషన్లో ఉన్నారా, అసలు ఏం చెప్తాం సార్? ప్రజెంట్ అయితే ఆమె ఓన్లీ రిలేషన్లో ఉన్నాం అన్నట్టుగా చెప్పింది. దాన్ని ఫర్దర్గా మేము ఎంక్వైరీ చేస్తున్నాము, ఏంటి అనేది చూసి దాన్ని బట్టి ప్రొసీడ్ అవుతాం. ఆమె రాజ్ తరుణ్తో ఉన్నటువంటి సన్నిహితంగా ఉన్నటువంటి ఫొటోస్తో కాదు, వాళ్ళ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి ఇమేజెస్ కావచ్చు, పెళ్లి జరిగింది మా గతంలోనే, 11 ఏళ్ళుగా ఆయనతో టచ్లో ఉన్నాను, కానీ ఇప్పుడు నన్ను వదిలేసి వేరొకరితో ఉంటున్నాడు అనే ఫిర్యాదు చేస్తాం. ఎలాంటి దర్యాప్తు అవుతుంది సార్ దీనికి సంబంధించి? దీంట్లో ప్రొసీజర్ ప్రకారం మేము ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ ఏదైనా కావచ్చు, ఆమె ఏం ఎవిడెన్స్ ఇస్తుంది దాన్ని బట్టి ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అంటే థ్రెటనింగ్ కాల్స్ వస్తూ ఉన్నాయి అతని తరపు నుంచి కూడా. కొంతమంది సినిమా పరిశ్రమ సంబంధించిన డైరెక్టర్లు, వాళ్ళకి సంబంధించిన జూనియర్స్ చంపేస్తామంటా ఉన్నారు, బాడీ లేకుండా చేస్తామని చెప్తా ఉన్నారు అంటా ఉన్నారు. దానికి సంబంధించి ఏమైనా ఆధారాలు మీకు సమర్పించిందా, ఏం చెప్తా ఉంది? మాకు ఓన్లీ పిటిషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది. ఆమె అట్లాంటి ఆధారాలు ఏమైనా ఇస్తే దాంట్లో ఎంక్వైరీ అవ్వచ్చు, ఇన్వెస్టిగేషన్ అవ్వచ్చు, దాంట్లో ఎవిడెన్స్ని బట్టి ముందుకెళ్తాం. గతంలో డ్రగ్స్ కేసులు అరెస్ట్ అయింది వాస్తవేనా? వాస్తవం. రాజ్ తరుణ్కి ఈమెకి ఏమైనా డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించి సినిమా ఇండస్ట్రీలో తరచుగా వినబడుతున్న వ్యవహారం డ్రగ్స్, దీనికి సంబంధించి ఈమెకి ఇంకెవరితో సంబంధాలు ఉన్నాయా? ఈ డ్రగ్స్ ఏంటి సార్ అసలు ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్? అది NDPS యాక్ట్ కింద మేము కేసు కట్టినాము, దాంట్లో రిమాండ్ చేయడం జరిగింది. ఆ రిమాండ్ డీటెయిల్స్ అన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్లో ఉంటాయి. అది కోర్టుకు ఇవ్వాలి కాబట్టి కోర్టుకి ఇచ్చే బాధ్యత మాది, కోర్టుకు సబ్మిట్ చేసి. ఫైనల్గా మీరు ఏమైనా రాజ్ తరుణ్ పిలవడం జరిగిందా, ఆయన విచారణకు వస్తానని చెప్పారా, ఏంటి సార్ ఫర్దర్ FIR ఏమైనా నమోదు చేశారా? మేము ఈమె ఇచ్చే ఎవిడెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్లో ఆయనకు అగెనెస్ట్గా ఏదన్నా ఎవిడెన్స్ ఉంటే తప్పకుండా ప్రొసీజర్ ప్రకారం ఇన్వెస్టిగేషన్లో పిలవాల్సి ఉంటే పిలుస్తాము, నోటీస్ ఇవ్వాల్సి ఉంటే నోటీస్ ఇస్తాము. ఒకవేళ అంతకు మించి ఇంకేదైనా ఇన్వెస్టిగేషన్కి అవసరం ఉంటే యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది ఫాలో అయ్యి చేస్తాం. కేవలం ఫిర్యాదు మాత్రమే అందింది. ఆ ఫిర్యాదు సంబంధించిన ఆధారాల కోసం ప్రస్తుతం అయితే విచారణ చేస్తూ ఉన్నాం. విచారణ తర్వాత కూడా తదుపరి చర్యలు ఉంటాయని ప్రస్తుతం నార్సింగ్ ఇన్స్పెక్టర్ చెప్తా ఉన్నాడు. విశాల్తో వాసుదేవ్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.